వైదిక సాంప్రదాయంలో మరి అనాదిగా ఉన్నటువంటి భారతదేశం యొక్క వైవిధ్యంలో మనం ఆచరించేటువంటి ధర్మంలో మన సాంప్రదాయాలకు సైతంగా నడిచేటువంటివి రెండు రకాలుగా మనం ఫాలో అవుతాం. ఒకటి శృతులు, రెండు స్మృతులు. శృతి అనగానే మనకి వచ్చేటువంటి మాట వేదం. శృతి స్మృతి అంటాం. శృతి అంటే వేదం. మీ అందరికీ తెలుసు, వేదం 4 భాగాలుగా ఉంటుంది. అంటే ఒకటే వేదాన్ని 4 రకాలుగా మనకి వేదవ్యాసుల వారి చేత మరి దాన్ని శకలుగా విభజించి పెట్టడం జరిగింది. అది ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. మరి ఈ స్మృతిని చదవాలి అంటే దీనికి ఉన్నటువంటి వేద అంగాలు అంటారు. ఆ వేదాంగాలను ఏమంటామంటే, అట్లాగే మనం చూసినట్లయితే వేదాంగాలు మొత్తం 6 మనకు కల్పిస్తూ ఉంటాయి. ఏమిటవి 6 వేదాంగాలు అంటే, ఒకటి ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పకం అండ్ శిక్ష. ఇలా 6 మనకి వేదాంగాలు మనకు కనిపిస్తాయి. ఇదంతా కూడా వేదం అండి. వేదం అంటేనే జ్ఞానం. వేదం విత్ జ్ఞానం అని అంటారు పెద్దలు. వేదం అనే పదంలోనే జ్ఞానం అనే అర్థం ఉంటుంది. దీనికి అసలు సంబంధం లేదు. వేదం అసలు వేదం పాపం అమ్మాయికి వీళ్ళు మాట్లాడినా వేదం అని చెప్తా ఉంటారు జనం. అది వేదం కాదు, వీళ్ళు మాట్లాడేంతా ఇలా బుద్ధి కల్పిస్తారు. అలాగే శృతి అయిపోయింది కదా. స్మృతులు. స్మృతులు అంటే ఏమిటంటే, మహానుభావులు ఏదైతే మహర్షులు ఇత్యాదులు ఉంటారో, గొప్ప సైంటిస్టులు అనుకోండి. మనం ఈరోజు టెక్నికల్ టర్మ్లు, ఇఫ్ యూ యూజ్ అవర్ టెక్నికల్ టర్మ్స్, దోస్ హూ ఆర్ రిటర్న్ ద స్మృతీస్, ప్రొఫెసర్స్ ఆర్ యూనివర్సిటీస్ రీసెర్చెస్ ఫెలోస్, వాళ్ళు రాసినటువంటి వాళ్ళు ఇది మార్గాన్ని నిశ్చయించారు. అంటే ఈ నిర్ణయించారు అని చెప్పలేము మనం, దాన్ని మనం సూచించారు. ఇది ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు చెయ్యి చేస్తే బాగుంటుంది, నీ జీవితం బాగుపడద్ది అని చెప్పినటువంటి వాళ్ళు దర్శనకర్తలు, ద్రష్టలు అంటారు. ఆ స్మృతుల్లో ఏమిటంటే మనకు బాగా ప్రసిద్ధి చెందినటువంటిది మనుస్మృతి, బాదరాయణ స్మృతి, పరాశర స్మృతి. ఇవన్నీ కూడా స్మృతులు అన్నమాట. ఈ స్మృతులకి ఇంకొక పేరు ధర్మశాస్త్రాలు అంటారు. అంటే ఆ ధర్మం అలా ఉంటుంది, వాటిని మనం అలా ఆచరించాలి అని దానికి అర్థాలు అన్నమాట. ఈ స్మృతులు స్మృతి కాకోకుండా మనకు ఉన్నటువంటి ఇతిహాసాలు అంటారు. ఇతిహాసాలు మనకు రెండు ఇతిహాసాలు. ఒకటి మహాభారతం, రెండోది ఏమిటి మనం చదివినటువంటిది ఆపేసేవాడి మధ్యలో, అది ఏమిటంటే రామాయణం. కాబట్టి ఇతిహాసాల్లో మనకి 2గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకటి రామాయణం, 2 మహాభారతం. ఇవన్నీ సంస్కృత మూల గ్రంథాలే. ఇవన్నీ వేరే భాషల్లో కాదు. ఇప్పుడు తులసీదాస్ రాసినటువంటి రామచరిత్రమానస్ హిందీలో ఉంటుంది. అలాగే మనకి తెలుగులో కొంతమంది మొల రాసినటువంటి మొల రామాయణం ఉంటుంది. తర్వాత రామాయణ మహావృక్షం అని, రామాయణ కల్పవృక్షం అని విశ్వనాథ సత్యనారాయణ వారు రాసేది ఉంటుంది. ఇవన్నీ కూడా తెలుగులో. వేరే వేరే భాషల్లో వాళ్ళు వర్ణించుకొని రాసినటువంటి గ్రంథాలు అన్నమాట. మూల గ్రంథం అయితే వాల్మీకి రచించినటువంటిది రామాయణం మాత్రమే. కాబట్టి రామాయణంలో మనకి ప్రధానంగా కనిపించేటువంటిది కృతయుగం నాటి కాలాలు, ఇవన్నీ సంబంధించిన విషయాలన్నీ కూడా దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. ద్వాపరయుగానికి సంబంధించినవి అన్నీ కూడా మనకి మహాభారతంలో ఇత్యాది గ్రంథాలు. ఇవన్నీ ఇతిహాసాలు. వీటితో సంబంధం లేకుండా మనకి ఇంకా ఇంకొక విషయం చెప్పే ముందు ఒక్క అడిగి వెనక్కి వస్తే, శృతుల్లో భాగంగానే మనకి ఉపనిషత్తులు అంటాం. 4 వేదాలు ఏదైతే ఉన్నాయో, 4 వేదాల్లో వేద ఆఖరిగా ఉన్నటువంటి కాండల్ని మనం ఉపనిషత్తులు అంటాం. మొత్తం ఉపనిషత్తులు 1180 అయితే దీంట్లో లభ్యంగా ఉన్న ఇంపార్టెంట్ అయినటువంటి 108 అంటారు. ఈ 108లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్లు పెడుతుంటారు చూడండి. వాటిల్లో భాగంగానే శంకరాచార్యుల వారు 10 ఉపనిషత్తులకు భాష్యాలు రాశారు. ఆ 10 ఉపనిషత్తులకు భాష్యం రాసినటువంటి వాళ్ళనే మనం ఆచార్యులు అని అంటాం. అంటే మొత్తం 3టికి రాయాలి. ఒకటి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఈ 3టికి భాష్యాలు రాసి వాటిని నిరూపించినటువంటి వాళ్ళనే సిద్ధాంతి కర్తలు, వాళ్ళనే ఆచార్యులు అంటాం. మనం ఏదైతే రామానుజాచార్యులు, శంకరాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు అని మనం పిలువబడుతున్నామో వాళ్ళ ఆచార్య శబ్దం అక్కడ వస్తుందన్నమాట. కాబట్టి ఈ 10 ఉపనిషత్తులు ఏదైతే ఉన్నాయో అవి మాండోక్య
తైత్రేయ శాతవరణ ఉపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ఇలాగా 10 ఉపనిషత్తులు మనకు ముఖ్యంగా మనకు కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఉపనిషత్తులు వేదంలో భాగాలు. ఇవన్నీ కాకుండా ఇతిహాసాలు మనం చెప్పుకున్నాం, ఉపనిషత్తులు మనం చెప్పుకున్నాం, ధర్మశాస్త్రాలు మనం చెప్పుకున్నాం. వీటితో సంబంధం లేకుండానే పురాణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మనకి 18 పురాణాలు అంటాం. ఈ 18 అనే సంఖ్యకి మనకి చాలా విశిష్టమైనటువంటి ఇది ఉన్నది. ఎందుకనంటే 18 మనకు అయ్యప్ప స్వామి మెట్లు మనం చూసినట్లయితే 18 కనిపిస్తాయి. భగవద్గీతలో మొత్తం అధ్యాయాలు 18 మనకు కనిపిస్తాయి. అలాగే మహాభారతం మొత్తం కూడా 18 పర్వాలు మనకు కనిపిస్తాయి. అలాగే 18 అనేటువంటిది ఈ సృష్టి మొత్తం కూడా 18 శక్తులు మనల్ని ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉన్నాయి. ఏదంటే పంచభూతాలు, అట్లాగే ధర్మము, చంద్రుడు, సూర్యుడు, మరి 2 సంధ్యాకాలాలు, మరి అంతరాత్మ అని ఇలా 18 మనల్ని ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటాయని అని చెప్పేసి 18 అనేటువంటి సంఖ్యకి మనకి చాలా విశిష్టమైన స్థానం అనేటువంటిది ఉన్నది. ఈ 18 పురాణాల్లో మనకి బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణు, శివ, లింగ, గరుడ, నారద, భాగవత, అగ్ని, బ్రహ్మాండ, కూర్మ, మత్స్య, వరాహ, వామన, మార్కండేయ, బ్రహ్మవేవర్త, భవిష్యత్తు, స్కంద పురాణం అని మొత్తం 18 పురాణాలు మనకి చాలా విశిష్టమైనటువంటి స్థానాలు ఉంటాయి. ఈ 18 పురాణాల్లో చెప్పినటువంటి ఆచారాలు, పూజా వ్యవహారాలను బట్టే మనం ఇక్కడ అంటే ఆచార వ్యవహారాలు అందులో చెప్పినప్పటికీ కూడా శంకరాచార్యులు వారు షణ్మత స్థాపకులుగా ఆయన చెప్పినప్పుడు శివుడికి ఏ రకంగా పూజ చేయాలి, విష్ణువుకి ఏ రకంగా పూజ చేయాలని ఆయన నిర్ణయించి ఆయన పెట్టాడు. కాబట్టి ఆ రకంగా మనం పూజా కార్యక్రమాలని మనం చేస్తూ ఉంటాం. ఆ రకంగా మనం పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అంటే ఆయన శంకరాచార్యులు వారు షణ్మత స్థాపకుల్లాగా అప్పుడు శైవులకి ఏ రకంగా పూజ చేయాలి, వైష్ణవులకి ఏ రకంగా పూజ చేయాలి, మరి గణపతిని దేవిని ఎలా ఆరాధించాలి, సూర్య భగవానుడిని ఎలా ఆరాధించాలి, పంచాయతనం అంటారు. దీన్నే మనం తెలుగులో పంచాయతనం అంటారు. వీళ్ళు మొత్తం 5. ఎవరంటే అంబ అంటే దుర్గాదేవి, తర్వాత విష్ణు, తర్వాత శివుడు, తర్వాత గణపతి, తర్వాత సూర్య భగవానుడిగా మనకు 5 చెప్తూ ఉంటారు. ఈ పూజా విధానాలన్నీ వాళ్ళు చెప్పినటువంటి ఇవి ప్రధానంగా మనకి ఈ రకంగా మన హిందూ ధర్మంలో ఏదైతే చెప్పబడుతుందో అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు. ఈ తర్వాత వచ్చినటువంటి ఆచార్యులు ఏదైతే ఉన్నారో, సనాతన సాంప్రదాయాన్ని పాటించినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని దర్శనాల్ని మనకు దర్శింపజేశారు. అందులో షడ్ దర్శనాలు మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటారు. షడ్ దర్శనాలు మనకు ప్రధానంగా చూసినట్లయితే ఇంకా దర్శనాలు ఉన్నాయి. దీంట్లో షడ్ దర్శనాలు ఆస్తిక దర్శనాలు, ఏదైతే వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని మాట్లాడేటువంటి దర్శనాలు ఉంటాయో వాటిని షడ్ దర్శనాలు అంటాం. ఆ షడ్ దర్శనాలు మనకి న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, సాంఖ్య దర్శనం, అట్లాగే యోగ దర్శనం, మీమాంసా దర్శనం, మరి అట్లాగే వేదాంత దర్శనం, ఇలా 6 దర్శనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిల్లో ఉన్నటువంటి విషయాలను మాత్రమే మనం ప్రధానంగా తీసుకొని మన సాంప్రదాయాల్లో మనం అన్వయించుకొని వాటి ద్వారా జీవితాన్ని గడపటం అనేటువంటి జరుగుతున్నది. కేవలం దేవాలయాలకు వచ్చి దేవుడికి దండం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టేసి ఒక పసుపుతో బొట్టు పెట్టేయటం వల్ల ఏమీ అనేటువంటి ఫలితాలు ఏమీ రావు. మీ కష్టాలు పుణ్యాలు ఏమైనా తొలుగుతాయి అని ఎక్కడా కూడా ఏ పురాణాల్లో చెప్పినప్పటికీ కూడా జ్ఞాన మార్గంలో ఎక్కడా భగవద్గీతలో భగవంతుడు నీకు ఈ కష్టం వస్తే గుడికి వెళ్ళమని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి గుడికి ఎందుకు వెళతారు అని అంటే గుడిలో మొత్తం యావత్ విద్యుత్తులాగా ఉన్నటువంటి భగవంతుడి యొక్క శక్తి దేవాలయంలో మనకి ప్రతిబింబిస్తుంది, అక్కడే ప్రస్ఫుటిస్తుంది. కాబట్టి దేవాలయ కార్యక్రమాలన్నీ కూడా ధర్మానికి అనుగుణంగా జరిగి జనహిత శ్రేయస్సు కోసం నడవాలే తప్ప దేవాలయానికి వెళ్తే చాలు మాకు మోక్షం కలుగుతుంది, దేవాలయానికి వెళ్తే చాలు మాకు ఎన్లైట్మెంట్ కలుగుతుంది అనేటువంటిది మన యొక్క ఇది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని తమ యొక్క విశేషాలను మీరు తెలుసుకొని దేవాలయాలను దర్శించినట్లయితే ఆహా అప్పట్లో ఈ రకంగా మన వాళ్ళు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారా. ఇవి కాకుండానండి మీకు ఉపవేదాలు 4 ఇదంతా ఎందుకు చెప్పొచ్చా, దేవాలయ కట్టడాలు ఎలా కట్టారు. ఇందులో ఉపవేదాలు ఏంటంటే ధనుర్వేదం. ధనుర్వేదం అంటే మనకు మామూలు టెక్నికల్ టర్మ్లో చెప్పాలంటే ఒక యుద్ధం ఎలా చేయాలి, ఒక వారియర్స్ని ఎలా తయారు చేయాలి దాని గురించి ధనుర్వేదం. అంటే దీన్ని ఇంకా మీకు ఇంగ్లీష్లో చెప్పుకోవాలి అంటే దీన్ని ద టెక్నిక్స్ ఆఫ్ ది వార్
వాళ్ళు నేర్పిస్తారనమాట. దాన్ని ధనుర్వేదం అంటారు. అట్లాగే ఆయుర్వేదం ఉంటుంది. ఆయుర్వేదం అంటే ఇక విద్య, వైద్యం గురించి మాట్లాడేటువంటిది. వైద్యం అంటే ఏమిటి? మనకి మెడిసిన్ గురించి మాట్లాడేటువంటి మెడికల్ టర్మ్స్ ఉంటాయి. ఇందులో అనేక రకమైన వృక్షాల గురించి దాంట్లో మాట్లాడతాడు. జువాలజీ దాంట్లోనే ఉంటుంది, బాటనీ దాంట్లోనే ఉంటుంది, ఫిజిక్స్ కూడా కొంత దాంట్లోనే మనకు కనిపిస్తుంది. ఎక్కడ? ఆయుర్వేదం అంటే ఒకదానికొకటి ఎలా చర్య జరుగుతుంది అనేటువంటి కెమిస్ట్రీ ఉంటుంది. ఒక వస్తువు యొక్క ప్రయోజనం ఏమిటి అనేటువంటి ఫిజిక్స్ ఉంటుంది. అలాగే ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి సైన్స్ అంతా కూడా మనకు ఆయుర్వేదంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ధనుర్వేదం, ఆయుర్వేదం, తర్వాత గాంధర్వ వేదం. గాంధర్వ వేదం అనేది గాంధర్వ వేదం అంటారు. గాంధర్వ వేదం అంటే మనకు సంగీతం, కళలు ఉంటాయి అన్నమాట. ఏంటి ఈ సంగీతం, కళల యొక్క ప్రత్యేకత అంటే, సంగీతం మనం ఏ రకంగా మనం దీంట్లో చెప్తారంటే, శబ్దం వేరు, రాగం వేరు, స్వరం వేరు, అలా ప్రతి ఒక్క దానికి విభిన్నంగా విభజించి దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని క్లుప్తంగా మనకి వాటి యొక్క సారాన్ని తెలియపరిచేటువంటిదే మనకి ఆ గాంధర్వ వేదం. ఇది కాకుండా నాలుగవదైనటువంటి శిల్పవేదం అనేటువంటిది ఆర్కియాలజీ, ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది మనకి చాలా మన హిస్టరీలో కానివ్వండి, మన దాంట్లో చాలా చరిత్ర కలిగినటువంటిది. అందుకనే మనకు ఫస్ట్ నుంచి కూడా మందిరం యొక్క నిర్మాణాలన్నీ కూడా శిల్పం అంటే చాలామంది తెలియక దీన్ని దూషించేస్తున్నారు అనమాట. అసలు వేదానికి అర్థం తెలియదు, పురాణం అంటే తెలియదు, ఇతిహాసం అంటే ఏంటో తెలియదు, ఉపవేదం అంటే ఏంటో తెలియదు, జ్యోతిష్యం అంటే తెలియదు. ఎప్పుడు నోటుకొచ్చినట్టు వాడు మాట్లాడేస్తున్నాడు. కాబట్టి ఆ విషయాల మీద ఇంక నేను సంక్షిప్తంగా చెప్పాను. కానీ ఇంకా ముందు మీకు ఈ విషయాలన్నీ కూడా నేను ఇక రంగంలోనే ఉంటాను, మీ అందరికీ కూడా తెలియజెప్తాను. కాబట్టి అందరికీ కూడా మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెల్లిస్తూ నమస్కారం.